శ్రీ గురుభ్యో నమః. మనం బాహ్య ప్రపంచంలో ఎన్ని పనులు చేసినా అంతరంగంలో ఈ ప్రాణప్రియమైన తండ్రి శివ పరమాత్మ స్మృతిలో ఉంటే మన జీవితం ఒక అద్భుతమైన కావ్యంగా మారుతుంది. అప్పుడే మనం త్రికాలదర్శిగా, అంతేకాకుండా దైవంలాగా ఎదగగలం అనే విషయం గురించి విస్తారంగా చెప్పుకుందాం. ఈ విషయంగా త్రినేత్రం మూడవ కన్ను తెరిచాడు. మూడవ కన్ను తెరుచుకోవడం అంటే సమస్యల మధ్యలో కూడా సమాధానాన్ని వెతకగలిగే వివేకాన్ని పొందడం. నేను నాది అనే అహంకారాన్ని, మాలిన్యాన్ని వదిలి అంతా నీదే అని పరమాత్మకు అప్పగించడమే అసలైన అంతర్శుద్ధి. నీ హృదయం ఎంత ప్రసిద్ధంగా ఉంటే పరమాత్మ స్మృతి అంత స్పష్టంగా కనిపిస్తుంది. దేహ అభిమానం ఒక మురికి అయితే దైవ స్మృతి ఆ మురికిని కడిగే అమృతధార. త్రికాలదర్శి మరియు జ్ఞాననేత్రం. చర్మ చక్షువులు కేవలం దృశ్యాలను చూస్తాయి, కానీ జ్ఞాననేత్రం సత్యాన్ని చూస్తుంది. కర్మ చేసే ముందే ఫలితాన్ని చూడగలిగేవాడే నిజమైన త్రికాలదర్శి. నీవు ఒంటరివి కావు. నిన్ను దేవతగా తీర్చిదిద్దేందుకు పరమాత్ముడే నీకు వ్యక్తిగత ఉపాధ్యాయుడిగా మారాడు. నీ లక్ష్యం సామాన్యమైనది కాదు. మనిషిగా పుట్టి దేవతగా మారడమే ఈ ఆత్మీయ విద్య యొక్క పరమార్థం. దుఃఖాల ప్రపంచం ఓ గతం, సుఖాల స్వర్గం నీ భవిష్యత్తు. నీవు కేవలం వర్తమానంలో శివపరమాత్మలో ఉంటుంది. జ్ఞానమే నా సంపద, శివతండ్రే నా సర్వస్వం. దేవతగా మారడమే నా అంతిమ గమ్యం. నేల మీద నడుస్తున్నా నీ ఆలోచనలు ఆకాశమంత ఉన్నతంగా ఉంటే నువ్వు నడిచే దేవుడివే అవుతావు. సర్వ సంబంధాలు ఒక్క శివ పరమాత్మతోనే ఉన్నప్పుడు బంధాలన్నీ దిగిపోయి ఆత్మ దైవస్వరూపంగా మారుతుంది. నీ ఒక ఆధారపడని వాడే అందరికీ ఆనందాన్ని పంచే దైవంగా కాగలుగుతాడు. సమయం అకస్మాత్తుగా మారుతుంది, కానీ నీ స్థితి సదా స్థిరంగా ఉండాలంటే నేడే సిద్ధం కావాలి. రేపు అనేది ఒక ప్రశ్నార్థకం, నేడు అనేది ఒక అవకాశం. ఈ క్షణాన్నే శివపరమాత్మని నామస్మరణ సేవలో వినియోగించు. జ్ఞానమే నా నేత్రం, పరమాత్ముడే నా సర్వస్వం, సంతోషమే నా నిరంతర భాగ్యం. ఆత్మజ్యోతి ప్రకాశవంతమై త్రికాలదర్శిగా మారే దివ్య మార్గం. మానవ జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం, కానీ ఈ ప్రయాణంలో అజ్ఞానం అనే చీకటి, నేను నాది అనే అహంకారం కప్పేస్తూ ఉంటుంది. శివపరమాత్మని మహావాక్యాల సారాంశాన్ని బట్టి మనల్ని ఈ బంధనాల నుండి విడదీసి ఒక దైవ స్వరూపంలాగా ఎలా జీవించాలో నేర్పిస్తోంది. ముందుగా అంతర్శుద్ధి కావాలి. అహంకారం నుండి అర్పణ వైపు. మనం ధరించే దుస్తులు మురికిగా ఉంటే ఉతుక్కుంటాం, కానీ ఆత్మకు అంటిన మాలిన్యాన్ని ఎలా శుభ్రం చేయాలి? నేను నాది అనే మాలిన్యాన్ని వదిలివేసి అంతా నీదే అనే పరమాత్మకు అప్పగించడమే అసలైన అంతర్శుద్ధి. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. పదవి, సంపద, శరీరం కూడా మనవి కావు. ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని గ్రహించి మన బాధ్యతలను పరమాత్మకు అర్పించి మనం కేవలం ట్రస్టీగా ఉంటామో అప్పుడు ఆత్మ సదా పవిత్రంగా, తేలికగా ఉంటుంది. జ్ఞాన నేత్రం భౌతిక దృశ్యాల వెనుక సత్యాన్ని గ్రహించి, సాధారణ కళ్ళు కేవలం ఎదురుగా ఉన్న వస్తువులను మాత్రమే చూస్తాయి, కానీ కర్మ చేసే ముందే ఫలితాన్ని చూడగలిగేవాడే నిజమైన త్రికాలదర్శి. జ్ఞాన నేత్రం అనేది మన బుద్ధికి ఉండే వివేకం. ఏ పని చేసినా దానివల్ల కలిగే లాభ నష్టాలను అది మధ్య అంతం ముందుగానే ఊహించగలిగితే మన జీవితంలో పొరపాట్లకు తావుండదు. ఈ జ్ఞానమే మనల్ని సమస్యల సుడిగుండం నుండి రక్షిస్తుంది. దైవం స్థితి బంధనాల నుండి విముక్తి కలిగించి, దైవం అంటే భూమిపై ఉంటూనే దైవత్వంతో నిండినవాడు, సర్వ సంబంధాలు
ఒక్క పరమాత్మతోనే ఉన్నప్పుడు బంధనాలన్నీ తెగిపోయి ఆత్మ దైవ స్వరూపంగా మారుతుంది. లోకంలో మనుషులపై ఆధారపడడం వల్ల ఒక్కోసారి నిరాశ, దుఃఖం ఎదురవుతాయి. కానీ మన సర్వ సంబంధాలు గురువు ఆ ఒక్క ప్రాణప్రియమైన తండ్రి శివ పరమాత్మునితో ఉంటే మనం ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అప్పుడే ఆత్మ నిజమైన స్వతంత్రతను, నిరంతర సంతోషాన్ని పొందుతుంది. సమయస్ఫూర్తిగా నేడే సిద్ధం కావాలి. సమయం ఎవరి కోసమూ ఆగదు. మార్పు అనేది అకస్మాత్తుగా వస్తుంది. అందుకే రేపటి కోసం వేచి చూడకుండా ఈ క్షణమే ప్రాణప్రియమైనదిగా శివనామస్మరణలో, స్మృతిలో మనల్ని మనం మలచుకోవాలి. మన ఆలోచనలు ఉన్నతంగా ఉన్నప్పుడు మన ప్రవర్తన దైవ స్వరూపంగా మారి సమాజానికి వెలుగునిస్తుంది. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.